అలాగే మైక్స్ పెట్టి ఇబ్బంది పెడతా ఉంటాయి కొన్నిసార్లు. మన కాకినాడలో కూడా చూస్తూ ఉంటే వినాయక చవితికి పాటలు ఏంటనుకుంటున్నారు? నవ్వుతా. వినాయకుడి పాటలు పెట్టట్లా, అబ్బని తీయని దెబ్బ ఇలాంటి పాటలు పెడుతున్నారు. అంటే మనం ఎంత గౌరవిస్తున్నాం చూడండి. మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి కదా, ఇస్లాంని చూసి హిందువులు నేర్చుకోవాలి కదా. వాళ్ళు అలాంటి పాటలు పెడతారా? ఎప్పుడు కూడా మీ మతాన్ని ఎవరన్నా వెటకారం చేస్తున్నారు, పరిహసిస్తున్నారంటే ఫస్ట్ తప్పు మనలో ఉంటుంది. ఫస్ట్ అది హిందువులు అది కరెక్ట్ చేసుకోవాలి. అలాగే మతాలు పుట్టినప్పుడు మైకులు పుట్టల. ఈ మధ్యన గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు మీకు మీ 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 బాధ్యతలు మీకు వస్తాయి, భవిష్యత్తులో వచ్చేస్తాయి. మీకు మైకులు పెట్టి పెద్ద పెద్ద సౌండ్ ఉన్నప్పుడు శబ్ద కాలుష్యం ఉంటుంది. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు గొడవలు పెట్టే వాళ్ళతోటి గొడవలు ఇచ్చి మీరు ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి. కొన్నిసార్లు కోపాలు వస్తాయి, కోపతాపాలు ఉంటాయి, భయపడకుండా మాట్లాడండి. నేనైతే అలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఈ దేశంలో ఓట్ల కోసం అప్పీస్మెంట్ రాజకీయాలు చెయ్యం, జనసేన చేయదు. వీ డోంట్ డూ అప్పీస్మెంట్ పాలిటిక్స్. ఇది జనసేన ఆదేశిక సూత్రంగా మీరందరూ గుర్తుంచుకోవాలి. అలాగే భాష గౌరవించే సాంప్రదాయం, జనసేన ప్రాథమిక సిద్ధాంతాల్లో భాషను గౌరవించే సాంప్రదాయం ఎందుకు పెట్టామంటే భాష మనకి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. మహాత్మా గాంధీ గారు ఏ భాష మాట్లాడా మనం ఎప్పుడైనా అడిగామా? ఎందుకంటే ఈ దేశం భాషలతో విడిపోయేది కాదు, భావాలతో కలిసేది. మన భాష కాని వారిని మన దేవుళ్ళు ఆరాధిస్తాం. జీసస్ క్రైస్ట్ అని తెలుగు వ్యక్తి కాదు, మహమ్మద్ ప్రవక్త తెలుగు కాదు. వారి భావజాలాన్ని గౌరవిస్తాం. అరబిక్ మాట్లాడే సంస్కృతి నుంచి వచ్చిన ఆలోచనల్ని ప్రపంచం మొత్తం స్వీకరించింది. ఎందుకంటే భాష కంటే భావం గొప్పది. ఈ దేశంలో జాతీయ నాయకులను కూడా మన భాషతో కొలవలేము. జాతీయ గీతం జనగణమన తెలుగులో లేదు, బెంగాలీలో ఉంది. అందుకే ప్రతి భారతీయుడు గౌరవంగా పాడతాడు. అందుకని ఈ దేశానికి భాష ఎప్పుడు అడ్డంకి కాదు. విభిన్నమైన భాషలు మన దేశాన్ని విడగొట్టలే, మరింత బలంగా ఏకం చేస్తాయి. యువత మన మధ్య చిన్న స్పర్ధలు పెట్టి భాషలతోటి మనల్ని విడగొట్టాలని చూస్తారు. అది మీరు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. తెలంగాణ యాస మీద కూడా చిన్నపాటి ఇబ్బంది ఉన్నప్పుడు అది నేను సినిమాలో చెప్తా ఉండేవాడు. అందుకని తెలంగాణ యాసని మాండలిక నా సినిమాలో పెట్టాడు. ఎందుకంటే నాకు అంత ఇష్టం అని చెప్పడానికి, మన భాష యాసల మీద గౌరవంతో. ఈ మధ్య కేవలం ఒక భాషే కాదు, యాస కూడా ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. ఒకటే భాష అయినా మాండలికాలు వేరుగా ప్రతి 30 కిలోమీటర్ల యాస మారిపోద్ది, ప్రతి 50 కిలోమీటర్ల సంస్కృతి మారిపోద్ది. హిందీ నుంచి తమిళం వరకు ప్రతి భాషలో ఉంది ఇలాంటి. తమిళనాడులో మధురై యాస వేరుగా ఉంటుంది, చెన్నైలో వేరే ఉంటుంది. అందుకని దాదాపు దేశంలో 1500 పైగా భాషలు ఉన్నాయి. ప్రజలు 22 షెడ్యూల్ భాషలు ఉన్నాయి. ప్రతి భాషకి యాసకి ఒక అందం ఉంటుంది, ఒక నుడికారం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన పద సంపద ఉంటుంది. ప్రతి ప్రాంతం తమ సంస్కృతి నుంచి పుట్టిన మాటలే తమ జీవన విధానాన్ని తెలియజేస్తాయి. అందుకని భిన్నత్వంలో ఏకత్వం. అందుకని మహాత్మా గాంధీ గారిని చూసినప్పుడు ఇందాక చెప్పినట్టు ఆయన ఏ భాష అన్నాను, ఆయన భావం ఏం చెప్పారని అడుగుతాం. మన భాషలో అర్థం చేసుకుంటాం. మెకాలే మనకి ఇంగ్లీష్ నేర్పించాడు, సంతోషం. కానీ నేను నా మూలాలను మర్చిపోలే, ఇంగ్లీష్ చదువుకుంటా. అందుకే నా వేదాల గురించి నేను అర్థం చేసుకున్నాను మెకాలే ద్వారా. అందుకని నేను తమిళం, మరాఠీ ఎందుకు నేను మాట్లాడతానంటానికి, ఆ భాషల మీద గౌరవం ఇవ్వడానికి. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 లాంగ్వేజ్ పాలసీని మనం సమర్థిస్తున్నామంటే అది అవసరం. ఎక్కువ భాషలు నేర్చుకుంటే జ్ఞానం పరిధి పెరుగుతుంది, కానీ తగ్గదు. హిందీ కావచ్చు, తమిళం కావచ్చు, మరి ఏ భాషనే కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఏమిటంటే మాతృభాషని పరిరక్షించుకుంటేనే అన్ని భాషల్ని కూడా గౌరవించే సంస్కృతి ఆంధ్రప్రదేశ్ది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆరంభం నుంచి కూడా నేల నుంచే ఆరంభం జరిగింది. అదే భారతదేశ సమాఖ్య బలాన్ని పెంచింది, బలహీనపరచలేదు. సో ఇది కూడా మీకు కమ్యూనికేషన్కి భాష అనేది చాలా ఎసెన్షియల్. ఇది మీరు ప్రజలకి మీరు రేపొద్దున నాయకత్వం తీసుకున్నప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు నాయకులుగా మీరు ఎదగాలనుకున్నప్పుడు మీరు ఈ భావాన్ని చాలా 12 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న ఇంత ఓపెన్గా. చాలామంది మనకి అక్కడున్న పక్క రాష్ట్రాల సమస్యలు దేనికి, మనకి అక్కడెక్కడో విషయం జరిగితే మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి మీ అందరూ. కానీ మీరు జాతీయ స్థాయి సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు కూడా మీరు ప్రతి జన సైనికుడు, ప్రతి ఉద్యమి, ప్రతి సాధకు కూడా మీరు మాట్లాడాలి. దానికి కావాల్సిన డైరెక్ట్ మేము ఇస్తాం. అది ఎందుకని చెప్తున్నానంటే మీరు ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు పైన ఆలోచించి మీరు ముందుకెళ్తే ఏం జరుగుతుందని. ఉదాహరణకి బంగ్లాదేశ్ ఉంది. ఈరోజు బంగ్లాదేశ్ ఎట్లా ఉంటుంది, భారతదేశం ఇలా ఉన్నప్పుడు ఈ చికెన్ నెక్ అని ఉంటుంది. సడన్గా ఒక చోట భారతదేశంలో ఉండి ఇటువైపు భారతదేశం ఉంటుంది, ఇటువైపు భారతదేశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చికెన్ నెక్ చిన్న పార్ట్ ఉంటుంది, ఆ మధ్యలోదంతా బంగ్లాదేశ్. అది ఎలా జరిగింది అని అనడానికి మీరు అర్థం చేసుకోవాలి, హిస్టరీ అర్థం చేసుకోవాలి మీరు. ఇది జోగేంద్రనాథ్ మండల్ గారు ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్.
ఆయనకి భారతదేశం మీద పడల, వ్యక్తితో పడల. అందుకని ఆయన నేను పాకిస్తాన్తో కలిసి వెళ్ళిపోతానని చెప్పి ఆల్ హిందూ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్, మత ప్రాతిపాదికన దేశం విడిపోయినప్పుడు 90% ఉన్న హిందూ పాపులేషన్ జిల్లాలని బంగ్లాదేశ్లో కలిపేశారు. ఆయన నమ్మారు. ఆయనకి వెళ్ళి చూస్తే కొద్దిగా ఒక 2 నెలల తర్వాత సొంత ఊర్లో ఆయన మనుషులను చంపేశారు మత కలహాల వల్ల. ఆయన కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. ఆయన కజిన్ చచ్చిపోయారు. ఆయన కాందీసుకుడిగా వచ్చి చచ్చిపోయాడు కలకత్తాలో. అంటే ఒక నాయకుడు వ్యక్తి మీద కోపంతోటో లేదంటే ఈ దేశం ధర్మం మీద కోపంతో అటు వెళ్ళిపోతే ఏం జరుగుతుందో మనం చూసాం. అందుకని మీరు ప్రతి సంఘటన వెనుక నేను మాట్లాడుతున్నప్పుడు దానికి చాలా హిస్టరీ చదివి ఉంటాను, నేను అర్థం చేసుకుని ఉంటాను, మేధావులతో మాట్లాడుంటాను. అందులో నేను ఒక మాట చెప్పినప్పుడు ఇది ఉట్టినే చెప్పడు అన్నది మీరు కావాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మాట్లాడుతాను, వాటి గురించి మీకు తెలియజేస్తాను. అందుకని ప్రాంతీయ పార్టీ అనేది ఒక జాతీయవాదాన్ని విస్మరించకూడదు. కేవలం ప్రాంతీయతతో కూడిన బెనిఫిట్సే చూసి మీరు జాతీయవాదాన్ని వదిలేసి ఇలాంటి సమస్యలే వస్తాయి. అందుకని ప్రాంతీయతని గౌరవించే జాతీయవాదం, ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ఎలాంటి రెటారిక్ అయినా సరే మీరు ఖండించాలి. మీకు మోదీ గారి మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, బీజేపీ మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, జనసేన మీద తిట్టుంటే కోపం ఉంటే తిట్టండి. కానీ దీంట్లో దేశాన్ని బలహీనపరిచే ఒక్కళ్ళు మాట్లాడినా మీరు ఖండించాలి. ముక్త కంఠంతో ఎదురు దాడి చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్ టు ఇట్. ఎందుకంటే భారతదేశపు సమగ్రతని భంగం కలిగించే ఒక్కళ్ళు మాట్లాడినా, ఒక గొంతు మాట్లాడినా 1,00,000 గొంతులు లేవాలి పైకి, 1,00,000 గొంతులు. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే, ఇరాన్లో ఒక నాయకుడు చనిపోతే, ఇక్కడ మచిలీపట్నంలో, గుంటూరులో, హైదరాబాద్లో ప్రదర్శనలు జరుగుతాయి. మరి అలాంటిది అమెరికా ఇజ్రాయెల్ ఘర్షణలో వస్తే వామపక్ష పార్టీలు మాట్లాడతాయి. సౌత్ అమెరికాలో ఒక లాటిన్ కంట్రీ నుంచి ఒక నాయకుడిని తీసుకెళ్ళిపోతే ఇక్కడ వామపక్ష పార్టీలకు బాధ వస్తుంది. వాళ్ళందరికీ ఇంత బాధ కలిగినప్పుడు మన దేశం గురించి మనకి గొంతెత్తకపోవడం తప్పు వద్దు మనం. అందుకే బెంగాల్లో ఎందుకు చెప్తున్నాడు, బెంగాల్లో హిందువులపైన దాడులు జరిగిన మనకు సంబంధం ఏంటని మీరు అనుకోకండి. అలాగే అసంబద్ధంగా కానీ తప్పు ప్రకారం కానీ ఒక ముస్లింలపైన దాడి జరిగిన, క్రిస్టియన్లపైన దాడి జరిగిన అంతే సమానంగా స్పందిద్దాం. నేను ఎప్పుడు కూడా హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడిన అలా చెప్పట్లా. బేసిక్ మనకి ప్రిన్సిపల్స్ మీద మీరు మన డైల్యూట్ కాకండి. ఇవన్నీ హిస్టారికల్ బ్లండర్స్ వల్ల జరుగుతాయి. ఇలాంటి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, అతని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు, వ్యక్తి నైజమే ముఖ్యం. అందుకే ఏ మతం ఏ ధర్మం అనే దానికంటే కూడా జాతీయ సమగ్రతకి, సంస్కృతికి ఇబ్బంది కలుగుతుందా లేదా అన్నది మటుకు ఆలోచించారు. ప్రాంతీయ సరిహద్దులు చిన్నవి, ఆంధ్ర అనే సరిహద్దున్న వరకు మీరు పరిమితం కాకండి. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. మీరు జై అమరావతి అన్నప్పుడు నాకు మనసులో కలుగుకుంటుంది, వీళ్ళు ఇంత పెట్టేసుకున్నాను. తర్వాత మాట్లాడటం వాళ్ళు జై ఆంధ్ర అని ప్రారంభించడం సంతోషం. ఎందుకంటే మన తెలంగాణను చూసి నేర్చుకోవాలి. సభ మాట్లాడు జై తెలంగాణతో మొదలు పెడతారు. అలాగే తెలంగాణకి తమిళకి తమిళ ప్రైడ్ ఉంది, తెలంగాణకి జై తెలంగాణ అని ఒక నినాదం ఉంది. అలాంటి గర్వం కాదు, కానీ అలాంటి కనెక్టెడ్నెస్ ఆంధ్ర వాళ్ళకి లేదు. ఆంధ్రాకి ఏముంది అంటే కులం ఉందా ఏముందో తెలియదు. నాకు ఈరోజు కన్ఫ్యూషన్ నాకు ఆంధ్రాకి సంబంధించి. ఏమో చూడాలి. సో అంటే 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఒకేసారి చేరంటే కొంచెం చిరాగా వస్తుంది కదా మనకు కూడా, చాలా ఆపండి ఆయన.